ఇవాళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన టీడీపీ మధ్య ఘర్షణలు వచ్చింది నిజం కాదా? నాకు తెలిసి 2 సంవత్సరాలు కూడా సరిగ్గా అయిపోయింది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పిల్లలు టీడీపీకి ఎంతవరకు ప్లస్ అయింది అనుకుంటున్నారు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల? ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ ఎలా చూస్తారు? అంటే పేర్లు మార్చడం స్టిక్కర్లు మార్చడం రంగులు మార్చడం ఇదేం అలవాటో నాకు తెలియదు, కానీ హీఈస్ లివింగ్ ఆన్ దట్. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి కానీ జనసేనకు కానీ మీరందరూ కూటమిగా వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని అపోజ్ చేస్తున్నారు. మీకు ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు? ఈసారి ఎన్నికలు ఒకటే ఎజెండా మీద వెళ్తున్నారు ప్రజలు. ఎజెండా ఏంటో చెప్పమంటారా? నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్రీనివాస్. దేశ రాజకీయాలు కానీ అదేవిధంగా ఇవాళ తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ కూడా డేట్ అనౌన్స్ అయ్యి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ మేం గెలుస్తామని ఒకవైపు టీడీపీ జనసేన పలుకుతుంటే, మరొక వైపు వైఎస్ఆర్సీపీ తన వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తా ఉంది. చూద్దాం మరి ఏ పార్టీ ఎక్కడెక్కడ ఎలాంటి విజయాలు అందుకుంటుంది, ఏం చేయబోతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదంతా అసెంబ్లీ ఎన్నికల తర్వాత చర్చ జరగబోతోంది. మరి ప్రస్తుతం ఏపీ ఎన్నికలకు సంబంధించి, తెలంగాణ ఎంపీ ఎలక్షన్ సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నేషనల్ టీడీపీ స్పోక్స్ పర్సన్ తిరునగిరి జ్యోత్స్న గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జ్యోత్స్న గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎస్, టీడీపీకి ఎంతవరకు ప్లస్ అయింది అనుకుంటున్నారు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల? ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ ఎలా చూస్తారు? ఎవరికో ప్లస్ ఎవరికో మైనస్ అవ్వడానికి మేము కలవలేదండి. ప్రజలకి ప్లస్ అవ్వడానికి కలిసాం అంతే. సో ప్రజలకు ఆటోమేటికల్ గా ప్లస్ అయింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవడం మూలాన్ని వాళ్ళ ప్రజలకి ప్లస్ అయింది. ఎందుకనంటే ఈ ఎనాలజీ చెప్పిన ప్రతిసారి కూడా చాలా మంది నన్ను, మేడం మీరు ఆ ఎనాలజీ చెప్తున్నారు నిజమేనా, మీరు చెప్తే నిజం అనిపిస్తోంది, కరెక్టే కదా అని అంటున్నారు. కానీ నేను ఆ ఎనాలజీ మీకు మళ్ళీ చెప్పాల్సిందే. ఒక ఊరిలో ఒక ఉన్మాది ఉంటాడు. ఆ ఉన్మాదిని ఊరి నుంచి తరిమి కొట్టడానికి మీరు ఒక లీడర్ అనుకుందాం, నేను ఒక లీడర్ అనుకుందాం, ఇంకోళ్ళు ఒక లీడర్ అనుకుందాం. సో నేను నా మనుషులతోటి నేను తరిమేస్తే వెళ్ళిపోతాడు. నాకంత స్ట్రెంగ్త్ ఉంది, మీకు అంత స్ట్రెంగ్త్ ఉంటుంది, అవతల వాళ్ళకి అంత స్ట్రెంగ్త్ ఉంటుంది, కొంత గొప్ప అటు ఇటుగా ఉంటుంది. కానీ నేను నా మనుషులతో తరిమేస్తే ఆ ఉన్మాది వెళ్ళిపోతున్నాడు కదా అని మీరు ఊరుకోరు కదా. ఊరు మంచి కోసం మీరు కూడా కలిసి వస్తారు కదా. ఎందుకంటే అక్కడ ఊరు మేజర్ కదా, మనకే క్రెడిట్ రావాలనేది కాదు, అక్కడ ఊరు మేజర్ కదా. సో అలాంటి పరిస్థితులే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో అందరం కూడా కలిసింది ఎందుకు? ప్రజల కోసం. సో ప్రజలకి మంచి జరగాలి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ తోటి, ఒక ఆలోచన విధానంతో, ఇటు తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, అదే విధానంతో వెళ్తున్నాం. అండ్ ముఖ్యంగా ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేటప్పటికీ కొన్ని మిస్కన్సెప్షన్స్, కొంత నారాజ్గీ కూడా ఉంది కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి. అయితే ఇక్కడ జరిగేది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులోకి వెళ్ళడానికి, ఎందుకంటే వీఆర్ ఆన్సరబుల్. తెలుగుదేశం పార్టీ ఏది చేసినా సరే మేము ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటాం, ప్రజలకి జవాబు చెప్పాలి అనేటువంటి దీంతో ఉంటాం. అందుకనే మేము ఆ రోజున పొత్తులోంచి, ఎన్డీఏలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రజలకు మేము సమాధానం చెప్పాం. ఇవాళ మేము మళ్ళీ పొత్తులోకి వెళ్ళినా మేము ప్రజలకు సమాధానం చెప్తున్నాం. మేము ఎక్కడా పారిపోవట్లా, మేము ప్రజలకి సమాధానం చెప్తున్నాం. ఏంటి అనంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అనంటే, ఒక అరాచక పాలన, ఒక విధ్వంసం. లిటరల్గా ఐ వుడ్ సే 5 సంవత్సరాల్లో నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. అప్పుడే ఫామ్ అయినటువంటి రాష్ట్రం 2014లో కష్టపడి ఇది చేసి అది చేసి 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ఒక పసి గుడ్డును కాపాడినట్టు కాపాడారు రాష్ట్రాన్ని. 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొత్తానికే కూడా ఆయన పాలన స్టార్ట్ అయిందే విధ్వంసంతో, ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయినటువంటి విధ్వంసం 5 సంవత్సరాలుగా ఆగట్లేదు. ఎందుకంటున్నానంటే, ఇది ఒకవేళ కనుక ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు మనీయో సంపదో ఏదో అయితే వీ కెన్ బిల్డ్ ఇట్. ప్రాబబ్లీ ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రకంగా బిల్డ్ చేసేసుకోవచ్చు అని అనుకుంటాం. కానీ
రాష్ట్ర యువత. నిజంగా చంద్రబాబు పాలన అంత బాగుంటే ఎందుకు అంత మెజారిటీ కట్టబెడతారు జగన్మోహన్ రెడ్డి? రైట్, నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్. ఈ మాట చాలా సందర్భాల్లో మేము విన్నాం, చాలా సందర్భాల్లో దాని కారణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన బాగాలేకపోతేనే మాకు ఆల్మోస్ట్ 39.8% అనుకుంటాండి మాకు అప్పుడు ఉన్నటువంటి ఓట్ షేర్. తక్కువ అది. నేను నంబర్స్ కూడా మాట్లాడతా, ఎందుకంటే అస్సలు చంద్రబాబు నాయుడు గారి పాలన అస్సలు బాగాలేదు కాబట్టే అత్యధిక మ్యాండేట్ ఇచ్చారనేటువంటి మాటకు నేను చెప్తున్నా. 39% ఇస్ నాట్ అ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ పర్సంటేజ్, రైట్? అప్పుడు జరిగింది ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏం చేస్తామో అదే చెప్తామండి. మేము ఏం చేయగలుగుతామో అదే చెప్తాం. ఒకవేళ మేము చేయలేకపోయాం అనుకోండి, ఒక హామీ ఇచ్చి ఆ హామీని మేము కంప్లీట్ చేయలేకపోతే మేము ఆన్సర్ ఇస్తాం, దానికి పారిపోం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రైతు రుణమాఫీకి సంబంధించి చాలా సందర్భాల్లో మా మీద ఫింగర్స్ రేజ్ అయినప్పుడు మేము ఒకటే చెప్పాం, అవును మేము పూర్తి స్థాయిలో చేయలేకపోయాం, ఎందుకంటే రాష్ట్రం అప్పుడే ఫామ్ అయింది. మేము హామీ ఇచ్చాం దానికి సంబంధించి, కానీ రాష్ట్రం అప్పుడే ఫామ్ అయింది. ఇనీషియల్ 1 to 1.5 year అసలు ఎక్కడా కూడా నిజానికి కూడా బస్సులో నుంచే పాలన చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. సో ఇవన్నీ చూసినప్పుడు కొంత ఎంతైతే మేము డెలివర్ చేయాలనుకున్నామో చేయలేకపోయాము అనేటువంటి మాట రైతు రుణమాఫీ విషయంలో మేము ఇచ్చాం, కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. కానీ అలా అని మేము మిగతావేవి వదిలేదు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అన్ని కలిపి ఒక 10 లక్షల ఉద్యోగాల్ని తీసుకొచ్చాం మేము అప్పుడే పుట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా. అలానే 16 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం మేము రాష్ట్రానికి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చేశాం మేము రాష్ట్రానికి. కియా లాంటి వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్ ని తీసుకొచ్చాం. వన్ ఆఫ్ ది నాకు తెలిసి కేంద్రంలో అప్పుడు మేము ఫస్ట్ 3.5 years మేము కేంద్రంతో మిత్రపక్షంగా ఉన్నాం. ఆ రోజున మేము వన్ ఆఫ్ ది టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చాం. ఎయిమ్స్ లాంటి ఒక టాప్ నాచ్ ఇన్స్టిట్యూషన్స్ ని మేము తీసుకొచ్చాం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కేంద్రంతో మాట్లాడి మేము పనులు చేసాం. పోలవరాన్ని 78% ఆల్మోస్ట్ గా కంప్లీట్ చేసాం. 70 అప్పుడు మేము వదిలేసినప్పుడు ఇట్ వాస్ 73% అనుకుంటా, 70 or 73 point something పెరుగుతూ వస్తుంది. నేను ఎందుకంటున్నా అంటే మేము చేసాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రంప్ కార్డును ఉపయోగించారు ఆ రోజున. ప్రత్యేక హోదా అనేటువంటి ట్రంప్ కార్డు అన్నారు. తర్వాత ఇంకేమన్నారు, సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. అదే ప్రత్యేక హోదా యూటర్న్ తీసుకున్నారు. నేను ఎలా జగన్మోహన్ రెడ్డి గారు పాలనలోకి వచ్చారో చెప్తున్నా మీకు. నేను చెప్తున్నా కదా, నేను అదే చెప్తున్నా. ఏ ప్రామిసెస్ తోటి అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనేది నేను చెప్పాలి కదా మీకు. ఎందుకు ప్రజలు అంతగా ఆయనకు ఓట్లు వేశారు మేడం అని మీరు అడిగారు కదా నన్ను. మిమ్మల్ని కాదనుకుని ఆయనకు ఓట్లు వేశారు కదండి, మీరు ఎలా ఓడిపోయారని అడిగారు. సో ఐఎమ్ గివింగ్ యూ అన్ ఆన్సర్ ఫర్ దాట్. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా, ప్రతి ఏటా డిఎస్సి వేస్తా, ఒకసారి మెగా డిఎస్సి వేస్తా, 2,30,000 ఉద్యోగాలు ఇస్తాను, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పి వచ్చారు. ఒక నిమిషం, ఇవన్నీ చేశారు. చెప్పినప్పుడు సహజంగానే ఏమవుతుంది అని అంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, మాకు వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. అదే ప్రభుత్వ ఉద్యోగులు మా దగ్గరికి మేము అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దాని వయబిలిటీ లేదని చాలా క్లియర్ గా చెప్పాం మేము అప్పుడు. ఇప్పుడంటే సజ్జల గారు బయటకు వచ్చి మాకు అప్పుడు అవగాహన లోపంతో మేము ఏదో చెప్పామండి, కుదరదు అని ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు, వాళ్ళ డిమాండ్ ఇది ఉన్నప్పుడు మేము చాలా క్లియర్ గా వాళ్ళకి చెప్పాం దాని వయబిలిటీ, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి అని చెప్పాం. కానీ వాళ్ళు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డిని నమ్మారు. ఆ రోజున నమ్మారు కదా, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, పేపర్లు చేతిలో ఊపుకుంటూ ఆ మైక్ మీద టక కొట్టుకుంటూ చెప్పాడు కదా, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అని అన్నాడు కదా, నమ్మారు. అలానే మేము ఆ రోజున అంత లోటు బడ్జెట్ లో ఉండి కూడా ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలను పెంచలేడండి మేము. వాస్తవానికి కూడా మేము పెంచలేం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, వీళ్ళు అన్నీ పెంచుకుంటూ పోతున్నారు, బాధుడు చేస్తున్నారు, రిధం మర్చిపోవద్దండో అందులో, బాధుడు చేస్తున్నారు, కాబట్టి మనం వస్తే అస్సలు ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలని పెంచమన్నా అని అన్నాడు కదా. కట్ చేస్తే ప్రజలు నమ్మారు కదా దాన్ని. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. అబద్ధమైతే ఒకసారి చెక్ చేసుకోండి, 9 సార్లు పెంచాడు.
బస్సు ఛార్జీల్ని పెంచారని చెప్పి ఆ రోజున నానా హంగామా చేసి నానా రగడా చేశాడు. బాధుడే బాధుడు అన్నాడు. ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత 3 సార్లు బస్ ఛార్జీలను పెంచాడు. ఇవన్నీ అంటే ప్రజలు అప్పుడు పాపం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఈయన చెప్తున్నాడు కదా అదే మహానుభావుడు నవరత్నాలు స్కీమ్స్ కూడా నేను చెప్తా, దానికి కూడా చెప్తా మీకు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి నిజానికి కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆ మాట నమ్మిందండి. నేను చెప్తున్నా కదా, మేము ఆ రోజున పసుపు కుంకుమ ఇచ్చాం కదా, మేము ఆ రోజున పసుపు కుంకుమతోటి ప్రతి ఆడబిడ్డకి మంచి జరగాలని మేము ముందరికి వెళ్ళాం కదా. అయినా సరే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది మహిళలు మాక్సిమం అయ్యో జగనన్న ఇది చెప్తున్నాడు నిజమే చేస్తాడేమో, వీ నో ది వయబిలిటీ అండి. మేము అలాంటి అలవిగాని హామీలను మేము ఏ రోజున ఇవ్వం. కానీ ఆయన ఏం చేశాడు, లేదు ఖచ్చితంగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, చెయ్యకపోతే ఓట్లు అడగను అన్నాడు. కావాలంటే ఇంకా వీడియోలు కూడా చూపిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఇవాళ రోజమ్మ జగనన్న చెప్పాడంటే చేస్తాడు అని చెప్పి రోజమ్మ ఆ రోజు చెప్పింది. కట్ చేస్తే పాపం ప్రజలందరూ ముఖ్యంగా మహిళలందరూ నమ్మారు. నమ్మిన తర్వాత ఇవాళ ఏమైంది, మద్యపాన నిషేధం చెయ్యకపోగా మరో 25 సంవత్సరాల పాటు ఇదే ఇవాళ ఎంతైతే మద్యం అమ్ముతున్నారో, ఎంతైతే మద్యం మీద ఆదాయం వస్తుందో ఆ మద్యం మీద వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాల పాటు ఇదే ఆదాయం వస్తుందని చెప్పి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చాడు, అప్పు తెచ్చాడు. 25 సంవత్సరాల పాటు 25 years ఇది జగన్మోహన్ రెడ్డి చేసింది. సో ఇలా ప్రతిదీ కూడా దొంగ హామీలు ఇచ్చాడు, అబద్ధపు హామీలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నిజంగా కూడా ప్రజలు యూజువల్గా ఎలా ఉంటుందంటే అండి, ప్రజలు కొంత ఇమోషనాలిటీ తోటి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. దే థింక్ ఫ్రమ్ అన్ ఇమోషనల్ పర్స్పెక్టివ్. ఇంకోటి ఏమైంది, అయ్యయ్యో మా చిన్నాన్నని చంపేశారు, అయ్యయ్యో నా మీద కూడా దాడి చేశారు, నన్ను చంపాలని ప్రయత్నించారు, మా నాన్నని చంపేశారు, మా చిన్నాన్నని చంపేశారు, నన్ను చంపడానికి వస్తున్నారు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి అదేదో సినిమాలో మహేష్ బాబు చెప్తాడు, ఏమయ్యా ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తున్నారు అన్నట్టుగా ఈ మహానుభావుడు ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చి బాబు ఒక్క ఛాన్స్ అని ప్రజల గడ్డాలు పట్టుకొని బతిలాడుకొని ఒకసారి అధికారంలోకి వచ్చారు. నేను ఇన్ని మాటలు మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను మీకు ఇక్కడ కూర్చొని ఒక 7 హామీల గురించి చెప్పాను. నాకు తెలిసి 7 ఐ కోటెడ్. ఓవరాల్ గా పాదయాత్ర, మేనిఫెస్టో అండ్ మీరు చెప్పినటువంటి నవరత్నాలు అన్నీ కలుపుకొని 730 హామీలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 730. అందులో 85% 85% అసంపూర్ణంగా ఉన్నాయి, ఫుల్ఫిల్ చేయలేదని. వీళ్ళు 99% హామీలు పూర్తి చేశామని చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడిన నవరత్నాల గురించి కూడా వద్దాం. చెప్పండి, ఒక్కొక్క హామీ మీరు చెప్తే నేను దానికి ఒక్కొక్కదానికి మీకు ఆన్సర్ చెప్తా. ఎందుకంటున్నానంటే నవరత్నాలు అనేటువంటి దాంతో ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలానో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమ్మ ఒడని ఒకటి తీసుకొచ్చాడు కదా, ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి, 15,000 ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అన్నాడు. ఈ మాట ఎవరో కాదు, సాక్షాత్తు ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైఫ్ భారతీరెడ్డి గారు చెప్పారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తారు అని చెప్పి. ఇవాళ ఏం జరుగుతోంది, కేవలం మేము ఇద్దరికే ఇస్తామంటున్నారు. అది కూడా 15,000 ఇవ్వట్లేదు, 13,000 మాత్రమే ఇస్తున్నారు. మిగతా 2,000 ఏదో స్కూల్కి సంబంధించిన దానికి ఏదో వాడుతున్నాం అన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఫీజు, దీనికి నేను దేనికి రిలేట్ చేస్తున్నా అంటే ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒకటి ఉంది, తెలుసు కదా మీకు. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ ఆ రోజున మా హయాంలో మేము 16 నుంచి 17 లక్షల మంది పిల్లలకి ఇచ్చాం, పూర్తిగా ఇచ్చాం. ప్రతి ఏటా ఇచ్చాం, ప్రతి ఏటా ఒక్క 1 year కూడా మేము డీవియేట్ అవ్వలేదు, ప్రతి సంవత్సరం ఇచ్చాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నెంబర్ని 7 లక్షలకు కుదించి నాకు తెలిసి 2 సంవత్సరాలు కూడా సరిగ్గా ఇవ్వాలి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, పిల్లలు వాళ్ళు రీయింబర్స్మెంట్ ఉందని చెప్పి పాపం కాలేజీలకు వెళ్ళారు, మొదటి సంవత్సరం రీయింబర్స్మెంట్ వచ్చింది, తర్వాత రావట్లేదు. ఆల్మోస్ట్ మా దగ్గరికి అలాంటి కేసులు ఎన్నో వచ్చాయి. ఇలా ప్రతి చోట కూడా ఒక మోసం దగా చేస్తున్నాడండి. అది అంటే దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు అని అంటే ప్రజలు నష్టపోతున్నారు. ఇప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య పెట్టాం మేము. బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ముఖ్యంగా ఆ పిల్లలు బయట దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచుకుంటూ తద్వారా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెంచారు. చాలా సందర్భాల్లో చూసాం మనం అలాంటివి. ఆ విదేశీ విద్య స్కీమ్ని తీసేశాడు. మొన్న ఎప్పుడో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏంటది దీవెనట,
దీవెన, ఏదో దీవెన, అంబేద్కర్ గారి పేరు కూడా తీస్తాడు దాంట్లోంచి. ఇలాంటివి అంటే పేర్లు మార్చడం, స్టిక్కర్లు మార్చడం, రంగులు మార్చడం, ఇదేం అలవాటో నాకు తెలియదు, కానీ హీఈస్ లివింగ్ ఆన్ దట్. వచ్చిన మరుక్షణం ప్రజావేదిక కూల్చేశాడు. నిజంగా కనుక అది ఒక అక్రమ కట్టడం అయితే, అక్రమ కట్టడం అని చెప్పి కూల్చాను అంటున్నావు, మరి అది అక్రమ కట్టడము అయితే దాన్ని నువ్వు నిజంగా కూడా యూ షుడ్ హ్యావ్ యూజ్డ్ ఫర్ సంథింగ్ ఎల్స్ బికాస్ ఇట్స్ పీపుల్స్ మనీ. కాదనుకో, నువ్వు దాన్ని కూల్చేసావు కదా. మీరు ఒక్కసారి మీ కెమెరా తీసుకుని అక్కడికి వెళ్ళండి శ్రీనివాస్, కనీసం ఆ కూల్చేసినటువంటి రెమినిసెస్ ఉంటాయి చూసారా, ఆ రిమైన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇప్పటివరకు క్లియర్ చేయాల. అంటే ఏం చెప్తామని, ఎందుకు ఆ వింత ధోరణి? మళ్ళీ మేమేమన్నా సైకోపాత్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే, అయ్యో చూసారా నన్ను సైకో అంటున్నారు అంటాడు. అన్నీ చేసేవి అలాంటి పనులే కదా. అందుకనే ప్రజలు కూడా ఇవాళ రోజున ఏం ఆలోచిస్తున్నారంటే, ఒక ఛాన్స్ అడిగాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని ఒక ఛాన్స్ అడిగాడు, వాళ్ళ అమ్మ అడిగింది, వాళ్ళ చెల్లెలు అడిగింది, తను అడిగాడు, సరే పోనీలే అని ఒక ఛాన్స్ ఇచ్చాం. ఒక ఛాన్స్ అడిగాడు, ఒక ఛాన్స్ ఇచ్చాం, చెల్లు. ఇప్పుడు వైనాట్ 175 తో ముందుకు వస్తున్నారు. ఏంటది? వైనాట్ 175 ఓడిపోవడానికేగా. ఎందుకు వైనాట్ 175లో ఓడిపోకూడదని అనుకుంటున్నాడు. ప్రజలు కూడా అదే అంటున్నాడు. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఇన్ని హామీలు మీకు చెప్పిన తర్వాత కూడా మారుస్తూ వ్యూహాలు కొత్తగా సిట్టింగ్లను మారుస్తే అది వ్యూహమా? సరే 1, 2, 3, 4 85 మందిని మార్చి వాళ్ళ పనితీరు బాగాలేదని మార్చాలని చెప్పాడు, అవునా? రైట్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యాయి కదా, అందులో పులివెందుల నుంచే తెలుగుదేశం పార్టీకి 3000 మెజారిటీ వచ్చింది. సో ఎవరి పనితీరు బాగాలేదు? పులివెందుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు బాగాలేదనే కదా అర్థం, అంతే కదా? పులివెందుల్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సో ఒకవేళ అలా పనితీరు బాగాలేదని మార్చాలంటే ఎవరి క్యాండిడేచర్ని మార్చాలి? ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిదే మార్చాలి కదా. ఎందుకు ప్రతి చోట బీసీ, ఎస్సీ, ఎస్టీలని మారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? అడగచ్చుగా మేము కూడా. అయితే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. మీరేమో వైనాట్ 175 అంటున్నాడు కదండి జగన్మోహన్ రెడ్డి అని మీరు అంటున్నారు. ఆయన మనసులో ఏముంది తెలుసా మీకు? అసలు ఈసారి పులివెందుల్లో నేను ఎలా గెలవను కదా, పులివెందులు ఎందుకు, ఈసారి జమ్మలమడికి ఏమన్నా ప్రయత్నిద్దామా అని ప్రయత్నిస్తున్నాడు. మీకు ఏమన్నా అసలు క్యాండిడేట్స్ ఏమన్నా వచ్చిందండి? టికెట్స్ ఏమైనా అనౌన్స్ చేశారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? వచ్చిందా? మీకు ఏమన్నా లిస్ట్ వచ్చిందా? రాలేదు కదా. మేము కూటమిలో ఉన్నామన్నారు, వీళ్ళ దగ్గర బలం లేదన్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారన్నారు, ఇదన్నారు అదన్నారు. మేము ఇవాళ రోజున 100+34 134 సీట్స్ అనౌన్స్ చేసాం మా కూటమి నుంచి. రైట్. రేపో మాపో మిగతా కూడా అనౌన్స్ అయిపోతాయి. ఈ మహానుభావుడు నేను పులిని, సింహాన్ని అని చెప్పి 24 గంటలు దిక్కుమాల ఎలివేషన్స్ ఇచ్చుకుంటాడు కదా, ఆ మహానుభావుడు ఇప్పటి వరకు ఒక్క సీటు అనౌన్స్ చేసుకోవాలా. ఆల్రెడీ దీనికి తోడు 11 లిస్టులు ఇచ్చాడు. 11, 13 అనుకుంటా. మొన్న ఏదో మళ్ళీ 2 లాగా ఇస్తుంటాడు అనమాట. 13 లిస్టులు ఏమో ఇచ్చాడు. అందులోనేమో సమన్వయకర్తలు అంటాడు. సమన్వయకర్తలు మా క్యాండిడేట్లు కాదని సుబ్బారెడ్డి వచ్చి బయట చెప్తాడు. ఆ సమన్వయకర్తలే అదేంటి తూచు మీరే కదా క్యాండిడేట్ అనే కదా నా దగ్గర ఆవిడ రజని మొన్నే 10 కోట్లు తీసుకుందని చెప్పి సమన్వయకర్త చిలకలూరుపేట సమన్వయకర్త మొన్న చెప్పాడు. అంటే అసలు కాదేది కవితకు అనర్హంలాగా, కాదేది దోచుకోవడానికి అనర్హంలాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మొన్న ఏపీపీఎస్సీ అది స్కామ్ చూసామా మనం, అది 150 కోట్ల స్కాము. శాండ్ మాఫియా ఒక 50 నుంచి 60 వేల కోట్ల స్కాము. ల్యాండ్ మాఫియా అది ఒక 40 నుంచి 50 వేల కోట్ల స్కాము. లిక్కర్ మాఫియా అదైతే అన్నిటినీ తలదన్నే స్కాము. 1,00,000 నుంచి 2 లక్షల కోట్ల స్కామ్. అది డబ్బులు. మీరు ఏంటి మేడం ఏం చెప్తున్నారు ఇవన్నీ అనుకున్నారు? డబ్బులు జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బులు. 5 సంవత్సరాలుగా ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏం జరగలేదు స్కామ్లు? ఏం జరిగింది? నేను అదే చెప్తాను. జరగకపోతే మరి ఎందుకు చంద్రబాబు నాయుడు మొన్న A1 గా లోపల ఉన్నారు 53 రోజులు? నేను అదే చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి చాలా క్లియర్ గా ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా వాళ్ళు పెట్టలేదు. ఒక్క ఆధారం కూడా. ఐ ఛాలెంజ్ ఆన్ యువర్ ఛానల్, ఐ ఛాలెంజ్. ఒక్క ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదు. 3,000 పైచులకు అన్నారు ఫస్ట్, తర్వాత 300 అన్నారు. అవునా? వాళ్ళు చెప్పిన లిస్టే కదా. రైట్. ఇన్ని కోట్ల స్కామ్ జరిగిందన్నారు. ఆఖరికి వస్తే ఏంటయ్యా మీ దగ్గర ఉన్న ఆధారం అంటే 27 కోట్లట మా పార్టీకి ఏదో ఫండ్ వచ్చిందట, అది ఆధారంగా చూపించారట. మరి ఏవయ్యా ఆధారాలు అని అంటే, ఆధారాల కోసమే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చామట. అసలు బుర్రుండి మాట్లాడారో బుర్ర లేక మాట్లాడారో ఎవరికి అర్థం కాలే. నాట్ ఎ సింగిల్ ప్రూఫ్. చంద్రబాబు నాయుడు గారికి మట్టి అంటిద్దాం, చంద్రబాబు నాయుడు గారికి మరకంటిద్దాం, చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరడం చూపిద్దాం అని చెప్పి
శాయశక్తులా కృషి చేశారు, శాయశక్తులా, ఐ గివ్ ఇట్ యూ. కానీ అంటే వాళ్ళ దగ్గర కొంత ఆ యంత్రాంగం ఉంది కాబట్టి ప్రయత్నించారు, ఆ యంత్రాంగం ఉంది కాబట్టి కేసులు పెట్టారు, అన్నీ చేశారు. కానీ దే కుడెంట్ ప్రూవ్. నేను ఇప్పటికే చెప్తున్నా, నేను మీ ఛానల్ నుంచి అడుగుతున్నా, ఒక్క ప్రూఫ్ ఉంటే చూపించమని చెప్పండి. స్కిల్ డెవలప్మెంట్లో మేము ఏం చేసాము అనేటువంటిది నేను మీకు చెప్పడం కాదు, వెబ్సైట్ పెట్టాను తెలుసా మీకు. అసలు ఏం జరిగింది, ఎటు నుంచి ఎటు ఫ్లో ఆఫ్ మనీ వెళ్ళింది, ఎన్ని సెంటర్స్ రన్నింగ్లో ఉన్నాయి, ఎన్ని సెంటర్స్ నుంచి ఎంతమంది బయటికి వెళ్ళారు, ఏం జరిగింది, ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్ ఫ్రమ్ ఆర్ ఎండ్. ఇప్పుడు కూడా కావాలంటే మీరు మీ ఫోన్లో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోండి, నేను చెప్పక్కర్లా మీకు. మా ట్రాన్స్పరెన్సీకి వాళ్ళకి ఎక్కడ పోలికండి. నేను మళ్ళీ అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టావు కదా, ఒక్క ఆధారం చూపించు చంద్రబాబు నాయుడు గారి మీద, ఒక్కడంటే ఒక్క ఆధారం చూపించు. కాకపోతే మేము టెక్నికల్గానే వెళ్ళాం మేము దాని మీద. ఎందుకు మీరు అనొచ్చు, మేడం మరి మీరు ఎందుకు దీని మీద వెళ్ళారు, 17A మీద వెళ్ళారు అని చెప్పి మీరు అనొచ్చు. డెఫినెట్గా రూల్స్ ఆర్ రూల్స్ అండి, ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ద రూల్స్. రూల్స్ని డీవియేట్ అయ్యి మా ఇష్టం వచ్చిన జీవితం చేస్తామంటే కాదు. నిజానికి కూడా కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాం, 53 రోజులు ఇబ్బంది పడ్డాం మేము.